రెండవ విజయాదిత్యుడు లేకపోతే నరేంద్ర మృగరాజు అనేటువంటి వ్యక్తి, నరేంద్ర మృగరాజు అనేటువంటి వ్యక్తి భీమసలికి తోటి రిపీటెడ్గా యుద్ధాలు చేస్తాడు. భీమసలికి మరియు రాష్ట్రకూటులతోటి రిపీటెడ్గా యుద్ధాలు చేస్తాడు. అలా మొత్తం 108 యుద్ధాలు చేశాడు. అలా మొత్తం 108 యుద్ధాలు చేశాడు. ఎవరితోటి అంటే భీమసలికి తోటి మరియు రాష్ట్రకూటులతోటి. భీమసలికి మరియు ఆయనకు సహాయంగా వచ్చినటువంటి రాష్ట్రకూటులతోటి 108 యుద్ధాలు చేసి ఈ 108 యుద్ధాలలో గెలిచి 108 సార్లు యుద్ధం చేసి 108 యుద్ధాలలో గెలిచి యుద్ధాలలో గెలిచినందుకు సింబల్గా, ఆ యుద్ధాలలో గెలిచినందుకు సింబల్గా 108 శివలింగాలు, అంటే యుద్ధం చేసినటువంటి ప్రతి చోట ఒక శివలింగం పాప పరిహారంగా, చాలా మందిని చంపేస్తాడు కాబట్టి యుద్ధాలలో, దానికి పరిహారంగా యుద్ధం చేసిన ప్రతి చోట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. 108 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఆ 108 శివలింగాలను ప్రతిష్ఠించి 108 శివాలయాలు నిర్మించడం జరిగింది. 108 శివాలయాలు, శైవ టెంపుల్స్ని నిర్మించడం జరిగింది. ఈ 108 శివాలయాలనే ఏమని పిలిచారు అంటే అతని టైటిల్ పేరు మీదుగా నరేంద్ర మృగేశ్వరాలయాలు. ఏమని పిలిచారు అంటే నరేంద్ర మృగేశ్వరాలయం అని పిలవడం జరిగింది. నరేంద్ర మృగేశ్వరాలయం అని పిలవడం జరిగింది. మళ్ళీ చూడండి, రెండవ విజయాదిత్యుడి యొక్క టైటిల్ ఏంటి? నరేంద్ర మృగరాజు. రిపీటెడ్ క్వశ్చన్. రెండవ విజయాదిత్యుడి యొక్క టైటిల్ నరేంద్ర మృగరాజు. ఆయన ఎన్ని యుద్ధాలు చేశాడు? 108 యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట పాప పరిహారంగా చాలా మందిని చంపేస్తాడు కాబట్టి యుద్ధంలో, దానికి ప్రతిహారంగా యుద్ధం చేసిన ప్రతి చోట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. 108 శివలింగాలు ప్రతిష్ఠించాడు. అదేవిధంగా 108 శివాలయాలు నిర్మించడం జరిగింది. ఈ 108 శివాలయాలనే ఏమని పిలుస్తున్నారు అంటే ఆయన టైటిల్ పేరు మీదుగా, ఆయన బిరుదు పేరు మీదుగా నరేంద్ర మృగేశ్వరాలయం. ఆయన బిరుదు పేరు మీదుగా వీటిని ఏమని పిలిచారు అంటే నరేంద్ర మృగేశ్వరాలయాలు అని పిలవడం జరిగింది. ఇక్కడ 3 క్వశ్చన్స్ చూడండి, 3 క్వశ్చన్స్. ఫస్ట్ టైటిల్ ఇంపార్టెంట్. నరేంద్ర మృగేశ్వరాలు అంటే నరేంద్ర మృగరాజు అనే టైటిల్ ఎవరికి ఉంది? రెండవ విజయాదిత్యుడికి ఉంది. అదేవిధంగా 108 యుద్ధాలు చేసినటువంటి వేంగి చాళుక్య రాజు ఎవరు అంటాడు. 108 యుద్ధాలు చేసిన వేంగి చాళుక్య రాజు ఎవరు అంటే ఈ నరేంద్ర మృగరాజు లేకపోతే విజయాదిత్యుడు. నరేంద్ర మృగేశ్వరాలయాలను నిర్మించినటువంటి రాజు ఎవరు అంటాడు. నరేంద్ర మృగేశ్వరాలయాలు నిర్మించిన రాజు రెండవ విజయాదిత్యుడు. నరేంద్ర మృగేశ్వరాలయాలు నిర్మించింది రెండవ విజయాదిత్యుడు. ఎవరితోటి చేశాడు 108 యుద్ధాలు? తన బ్రదరే. భీమసలికి ఎవరో కాదు, తన బ్రదరే. ఆయన సోదరుడే రాజ్యం కోసం వారసత్వ యుద్ధం చేస్తే ఆ భీమసలికి అనేటువంటి వ్యక్తితోటి 108 యుద్ధాలు చేసి 108 యుద్ధాలలో గెలుపొంది యుద్ధం చేసిన ప్రతి చోట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు, ఒక శివాలయాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించినటువంటి శివాలయాలనే నరేంద్ర మృగేశ్వరాలయం అని పిలుస్తాం. ఇతని పేరు మీదుగానే రెండవ విజయాదిత్యుడి పేరు మీదుగానే ఈ పట్టణానికి అంటే రెండవ విజయాదిత్యుడి పేరు మీదుగానే బెజవాడ అనేటువంటి దానికి విజయవాడ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఎవరి పేరు మీదుగా విజయవాడ అనేటువంటి పేరు వచ్చింది అంటే రెండవ విజయాదిత్యుడి పేరు మీదుగానే, రెండవ విజయాదిత్యుడి యొక్క నేమ్ పైనే బెజవాడ అనేటువంటి దానికి విజయవాడ అనేటువంటి పేరు రావడం జరిగింది. మరి ఈ రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి అమోఘ వర్షుడు. అంటే ఆయన చిన్నపిల్లవాడైనప్పుడే రాజవుతాడు, మైనర్గా ఉన్నప్పుడే రాజవుతాడు. అమోఘ వర్షుడు. ఈ రెండవ విజయాదిత్యుడు అమోఘ వర్షుడిని ఓడించి, అంటే ఆయన అప్పటికి మైనర్ చిన్నపిల్లవాడు కావడంతో అమోఘ వర్షుడిని ఓడించి
అమోఘవర్షుడి యొక్క సిస్టర్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అమోఘవర్షుడిని ఓడించి రెండవ విజయాదిత్యుడు అమోఘవర్షుడిని ఓడించి అమోఘవర్షుడి యొక్క సిస్టర్ని పెళ్లి చేసుకుంటాడు. ఎవడు అంటే రెండవ విజయాదిత్యుడు. అమోఘవర్షుడి యొక్క సిస్టర్ పేరు కూడా శీలమహాదేవి. అమోఘవర్షుడి యొక్క సిస్టర్ పేరు కూడా శీలమహాదేవి. మళ్ళీ చూడండి, రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూట రూలర్ అయినటువంటి అమోఘవర్షుడిని ఓడించి అమోఘవర్షుడి యొక్క సిస్టర్ అయినటువంటి శీలమహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు అంటే రెండవ విజయాదిత్యుడు. అమోఘవర్షుడి యొక్క సిస్టర్ అయినటువంటి శీలమహాదేవిని పెళ్లి చేసుకుంటాడు రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఎవరికి సంబంధించింది అంటే రెండవ విజయాదిత్యుడు. రెండవ విజయాదిత్యుడు యొక్క టైటిల్స్ ఏంటండి? నరేంద్ర మృగరాజు, విక్రమదావలి, చాళుక్యరామ. అంటే నరేంద్ర మృగరాజు, విక్రమదావలి, చాళుక్యరామ. నరేంద్ర మృగేశ్వరాలయాలు నిర్మించాడు. ఇతని పేరు మీదుగానే బెజవాడని విజయవాడ అని పిలిచారు. రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘవర్షుడిని ఓడించాడు. అమోఘవర్షుడి యొక్క సిస్టర్ని శీలమహాదేవిని పెళ్లి చేసుకున్నాడు. తన యొక్క బ్రదర్ అయినటువంటి భీమసలికి తోటి రాజ్యం కోసం 108 యుద్ధాలు చేసి 108 యుద్ధాలలో గెలుపొంది 108 శివాలయాలు ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. రెండవ విజయాదిత్యుడికి ఇంకొక పేరేంటి? నరేంద్ర మృగరాజు. రెండవ విజయాదిత్యుడికి ఇంకొక నేమ్ ఏంటండి? నరేంద్ర మృగరాజు. నెక్స్ట్, నరేంద్ర మృగరాజు లేకపోతే రెండవ విజయాదిత్యుడి తర్వాత టోటల్ వేంగి చాళుక్యులలోనే ఫేమస్ రూలర్, వేంగి చాళుక్యులలోనే ప్రసిద్ధి చెందినటువంటి రాజు మూడవ విజయాదిత్యుడు. నెక్స్ట్ రూలర్ అండి మూడవ విజయాదిత్యుడు. మూడవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి చాలా ఫేమస్ రూలర్ అండి. ఈయనదొక్కడిది టైం కూడా రాసుకుందాం, 848 నుంచి 891. మూడవ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి 848 నుంచి 891 వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి. ఈ మూడవ విజయాదిత్యుడినే గుణగ విజయాదిత్యుడు అని కూడా పిలవడం జరుగుతుంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్టండి. ఇతని యొక్క టైటిల్ లేకపోతే ఇతడినే ఏమని పిలుస్తారు అంటే గుణగ విజయాదిత్యుడు అని కూడా పిలుస్తాం. మూడవ విజయాదిత్యుడినే గుణగ విజయాదిత్యుడు అని కూడా పిలిచాం. ఈ గుణగ విజయాదిత్యుడు అని ఎందుకు పిలిచారు అంటే, లేకపోతే గుణగ విజయాదిత్యుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం, కొంతమంది చరిత్రకారుల ప్రకారం మంచి గుణాలను కలిగినటువంటి వాడు కాబట్టి, మంచి క్వాలిటీస్ కలిగినటువంటి వాడు కాబట్టి, మంచి గుణం కలిగినటువంటి వాడు కాబట్టి గుణగ విజయాదిత్యుడు అని. కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం గణితం చేయడంలో అంటే మ్యాథ్స్లో బాగా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి, లెక్కల్లో బాగా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి, గణితంలో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి గుణగ విజయాదిత్యుడు అని కొంతమంది అంటే, లేదు మంచి క్వాలిటీస్ కలిగినటువంటి వాడు కాబట్టి, మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి గుణగ విజయాదిత్యుడు అని పిలిచారు అని మరికొంతమంది చెప్పడం జరిగింది. ఇతని యొక్క టైటిల్ అంటే నేను ఇతన్ని ఏమని పిలుస్తారు అనేటువంటిది చెప్తున్నాను, గుణగ విజయాదిత్యుడు. ఈ గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, ఇతన్ని ఒరిజినల్ పేరు మూడవ విజయాదిత్యుడు అయితే గుణగ విజయాదిత్యుడు అని పిలుస్తాం. మంచి గుణాలు కలిగినటువంటి వాడు అని అర్థం. సరే, ఈ గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఏమేం శాసనాలు, ఫస్ట్ ఈయన వేసినటువంటి ఒక్కొక్కటి ఆర్డర్ ప్రకారం రాసుకుందాం. ముందు శాసనాలు, ఈయన గురించి చెప్పేటువంటి శాసనాలు ఏంటి, ఈయన వేయించినటువంటి శాసనాలు ఏంటి. సాతులూరి శాసనం,
ధర్మవరం శాసనం, కందుకూరు శాసనం, సాతులూరు శాసనం, సాతులూరి శాసనం, ధర్మవరం శాసనం, కందుకూరు శాసనం. సాతులూరి శాసనం, సాతులూరి శాసనం, ధర్మవరం శాసనం, కందుకూరు శాసనం. ఈ సాతులూరి శాసనం లేకపోతే ఒక్కొక్క బుక్లో సాతులూరు శాసనం అని ఉంటుంది, ఏదైనా ఒకటి, సాతులూరి, సాతులూరు. ఈ సాతులూరు శాసనంలో తన యొక్క ఫాదర్ అయినటువంటి రెండవ విజయాదిత్యుడి యొక్క విక్టరీస్ లేకపోతే నరేంద్ర మృగరాజు యొక్క విజయాల గురించి చెప్పినటువంటి శాసనం సాతులూరి శాసనం. సాతులూరి శాసనం ఏం చెప్తుంది అంటే నరేంద్ర మృగరాజు యొక్క విక్టరీస్, నరేంద్ర మృగరాజు యొక్క విజయాల గురించి, నరేంద్ర మృగరాజు యొక్క గ్రేట్నెస్ గురించి చెప్పింది. ఏ శాసనము అంటే సాతులూరు శాసనం అనేటువంటిది. సాతులూరు శాసనం, ధర్మవరం శాసనం, కందుకూరు శాసనాలు, ఈ మూడింటిని వేయించింది ఎవరండి? గుణగ విజయాదిత్యుడు. ఈ మూడు శాసనాలు వేయించింది ఎవరండి? గుణగ విజయాదిత్యుడు. ఇతని యొక్క కెరీర్ని ఒకసారి చూస్తే, గుణగ విజయాదిత్యుడి యొక్క లైఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాదాపు ఒక 45 సంవత్సరాలు రూల్ చేశాడు. ఈ 45 సంవత్సరాల కాలంలో బ్రాడ్గా చెప్పాలి అంటే ఆయన కెరీర్ని 3 ఫేజ్లుగా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ఒక ఇండిపెండెంట్ రూలర్గా, స్వతంత్ర రాజుగా, ఒక ఇండిపెండెంట్ రూలర్గా, స్వతంత్ర రాజుగా పరిపాలించినటువంటి టైం ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ ఏంటి అంటే రాష్ట్రకూటుల రాజు అయినటువంటి అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయి అమోఘవర్షుడికి సామంతుడిగా కొన్ని రోజులు పరిపాలించాడు, అది సెకండ్ ఫేజ్. అమోఘవర్షుడు చనిపోయిన తర్వాత రాష్ట్రకూటులను ఓడించి, అమోఘవర్షుడి తర్వాత రాష్ట్రకూటులను ఓడించి అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి, అంటే బాగా రైజింగ్ స్టేజ్, పీక్ స్టేజ్ అనేటువంటిది, అది థర్డ్ ఫేజ్. అంటే మొదట స్వతంత్రంగానే రూల్ చేశాడు, మధ్యలో అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయి కొన్ని రోజులు సామంతుడిగా ఉన్నాడు. అమోఘవర్షుడు చనిపోయిన తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు. రాష్ట్రకూటుల్ని కూడా ఓడించాడు. ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు. అలా 3 దశలుగా చెప్పవచ్చు ఆయన జీవితకాలాన్ని, 3 దశలుగా చెప్పవచ్చు. మొదట స్వతంత్రుడిగా, ఇండిపెండెంట్గా ఉన్నాడు. తర్వాత అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయి రాష్ట్రకూటులకి సామంతుడయ్యాడు. అమోఘవర్షుడు చనిపోయిన తర్వాత రాష్ట్రకూటులను ఓడించి ఒక పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. రాష్ట్రకూటులను ఓడించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి. ఓకేనా? మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ పడేటువంటి ఏరియా ఇదేనండి. ఇంతకుముందు చెప్పిన నరేంద్ర మృగరాజు, ఇప్పుడు చెప్పేటువంటి గుణగ విజయాదిత్యుడు. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఈయన దగ్గర. గుణగ విజయాదిత్యుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేంగి చాళుక్యుల్లో క్వశ్చన్ వచ్చింది అంటే మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా గుణగ విజయాదిత్యుడు అనేటువంటిది. గుణగ విజయాదిత్యుడిని ఏమని పిలిచాం? ఆయన యొక్క ఒరిజినల్ పేరు మూడవ విజయాదిత్యుడు. సరే, మూడవ విజయాదిత్యుడు లేకపోతే గుణగ విజయాదిత్యుడి యొక్క శాసనాలు చూసాం. ఏ శాసనాలు? సాతులూరి శాసనం, ధర్మవరం శాసనం, కందుకూరు శాసనం. మరి సాతులూరి శాసనంలో ఎవరి గురించి చెప్పబడింది? నరేంద్ర మృగరాజు గురించి, ఆయన యొక్క విక్టరీస్ గురించి చెప్పబడింది. మరి ఈ గుణగ విజయాదిత్యుడి యొక్క టైటిల్స్ ఒకసారి చూద్దాం. బిరుదులు అని పెట్టుకుందాం. టైటిల్స్ అండి, ఏమేం టైటిల్స్ ఉన్నాయి ఇతనికి? గుణగ కెల్లాట, మంచి గుణాలు కలిగినటువంటి వాడు. గుణగ కెల్లాట, సమధిగత పంచమహాశబ్ద, సమధిగత పంచమహాశబ్ద, సమధిగత పంచమహాశబ్ద,
పృథ్వీ వల్లభ, పృథ్వీ వల్లభ, త్రిపుర మర్త్య మహేశ్వర, త్రిపుర మర్త్య మహేశ్వర. ఇంపార్టెంట్ టైటిల్ ఇదండి, త్రిపుర మర్త్య మహేశ్వర. చాలా ఇంపార్టెంట్ టైటిల్ అది. గుణగ విజయాదిత్యుడి యొక్క టైటిల్స్ అండి. గుణగ కెల్లాట, సమధిగత పంచమహాశబ్ద, పృథ్వీ వల్లభ, త్రిపుర మర్త్య మహేశ్వర. ఈ రెండు టైటిల్స్ నేర్చుకోండి. మీరు మిగతావి నేర్చుకోకపోయినా పర్లేదు, ఈ రెండింటిని మాత్రం నేర్చుకోండి. ఈ గుణగ విజయాదిత్యుడికి రెండు అంటే గుణగ విజయాదిత్యుడికి ఉన్నటువంటి టైటిల్స్ గుణగ కెల్లాట, సమధిగత పంచమహాశబ్ద, పృథ్వీ వల్లభ, త్రిపుర మర్త్య మహేశ్వర అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. త్రిపుర మర్త్య మహేశ్వర అనేటువంటి టైటిల్స్ ఉన్నాయి. చూద్దాం. మరి గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఒకానొక సమయంలో దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలించాడు. మరి ఈ గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తికి సహాయం చేసినటువంటి వాళ్ళు, లేకపోతే గుణగ విజయాదిత్యుడి యొక్క విజయాలకి, ఆయన యొక్క విక్టరీస్కి కారణమైనటువంటి ఇతని వద్ద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైనికాధికారులు, కమాండర్స్ నలుగురు. గుణగ విజయాదిత్యుడి యొక్క విజయాలకు కారణమైనటువంటి వాళ్ళు. గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి యుద్ధాలలో, అంటే గుణగ విజయాదిత్యుడి తరపున యుద్ధాలలో పాల్గొని ఇతనికి విజయాలు చేకూర్చినటువంటి వాళ్ళు. ఇతని యొక్క ప్రధానమైనటువంటి సైనికాధికారులు ఎవరు అంటే నలుగురు. ఇతని విజయాలకు ప్రధాన కారకులు ఎవరు అంటే నలుగురు. వాళ్ళు ఎవరు అంటే కడియరాజు. నలుగురు కూడా బ్రాహ్మణులేనండి. గుణగ విజయాదిత్యుడి యొక్క విజయాలకు కారణమైనటువంటి నలుగురు బ్రాహ్మణ సేనాధిపతులు ఉన్నారు. గుణగ విజయాదిత్యుడి వద్ద, ఆయన వద్ద నలుగురు బ్రాహ్మణ సేనాధిపతులు ఉన్నారు, మిలిటరీ కమాండర్స్ ఉన్నారు. వాళ్ళే గుణగ విజయాదిత్యుడి యొక్క విజయాలకు ప్రధాన కారణం. కడియరాజు, పండరంగడు లేకపోతే పాండురంగడు అంటారు కొంతమంది. పండరంగడు లేకపోతే పాండురంగడు. రాజాదిత్యుడు, వినయడి శర్మ. రాజాదిత్యుడు, వినయడి శర్మ. కడియరాజు, పండరంగడు, రాజాదిత్యుడు, వినయడి శర్మ. కడియరాజు, కడియరాజు యొక్క కొడుకు పండరంగడు. కడియరాజు, కడియరాజు యొక్క కొడుకు పండరంగడు. రాజాదిత్యుడు, వినయడి శర్మ. వీళ్ళు నలుగురు కూడా బ్రాహ్మణులే. వీళ్ళు నలుగురు కూడా బ్రాహ్మణులే. గుణగ విజయాదిత్యుడి యొక్క విజయాలకు కారణమైనటువంటి విజయాలకు కారణమైనటువంటి నలుగురు బ్రాహ్మణ సేనాధిపతులు ఎవరు అంటే కడియరాజు, ఈయన కొడుకైనటువంటి పండరంగడు, రాజాదిత్యుడు మరియు వినయడి శర్మ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు నలుగురు బాగా క్యాపబుల్ కలిగినటువంటి వాళ్ళు. ఇతనికి విజయాలు తీసుకురావడంలో ప్రధాన పాత్ర వీళ్ళదే. చూద్దాం ఒకసారి. గుణగ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి సేనాధిపతి అయినటువంటి పండరంగడు అనేటువంటి వ్యక్తి, గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాధిపతి పండరంగడు అనేటువంటి వ్యక్తి ఈ తమిళనాడు ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి బోయకొట్టాలు అనేటువంటి వాటిపై దాడి చేసి తమిళనాడు, అదేవిధంగా ఈ ఆంధ్ర బోర్డర్లో ఉన్నటువంటి బోయకొట్టాలు అనేటువంటి వాటిపై దాడి చేసి ఈ బోయకొట్టాలు అనేటువంటివి ఆక్రమించుకొని, బోయకొట్టాలు అనేటువంటి వాటిని ఆక్రమించుకొని ఈ బోయకొట్టాలు అనేటువంటి వాటిని పరిపాలించడం కోసం అక్కడే ఒక చిన్న దానికి ఒక హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకున్నాడు, ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే కందుకూరు. కందుకూరుని ప్రధాన కేంద్రంగా చేసుకున్నాడు. మళ్ళీ చెప్తాను చూడండి.
నెల్లూరు, ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లా అండి కందుకూరు అనేటువంటిది. ఒకసారి చూద్దాం. బోయకొట్టాలు అనేటువంటివి ఇంతకుముందు పల్లవులకి అదేవిధంగా వేంగి చాళుక్యులకి అంటే వీళ్ళిద్దరికి యుద్ధాలకు కారణమైనటువంటివి ఏంటి అంటే బోయకొట్టాలు. పల్లవులకి వేంగి చాళుక్యుల మధ్య యుద్ధాలు జరగడానికి లేకపోతే తగాదాలు జరగడానికి కారణం బోయకొట్టాలు. ఈ బోయకొట్టాలు అనేటువంటి వాటిని పండరంగుడు ఆక్రమించి బోయకొట్టాల పైన నిరంతరం నిఘా ఉంచడానికి, బోయకొట్టాల పైన నిఘా అనేటువంటిది ఉంచడానికి, తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఆ బోయకొట్టాలు అనేటువంటి ప్రాంతాలకి హెడ్ క్వార్టర్ లాగా కందుకూరు అనేటువంటి దాని యొక్క ప్రధాన కేంద్రంగా, బోయకొట్టాలకి ప్రధాన కేంద్రంగా చేయడం జరిగింది కందుకూరిని. కందుకూరు అనేటువంటి దానిని, కందుకూరు అనేటువంటి ఈ ప్రదేశంలో ఒక కోటను కూడా నిర్మించాడు. కందుకూరు వద్ద ఒక కోటను కూడా నిర్మించాడు. ఎవరు అంటే పండరంగడు. అదేవిధంగా ఈయన ఏమని చెప్పుకున్నాడు అంటే, పండరంగడు అనేటువంటి వ్యక్తి కందుకూరు అనేటువంటి దానిని, పండరంగడు అనేటువంటి వ్యక్తి కందుకూరు అనేటువంటి దానిని బాగా అభివృద్ధి చెందించాను, కందుకూరు అనేటువంటి దాన్ని బాగా అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు. ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు అంటే అద్దంకి పద్య శాస్త్రంలో చెప్పుకున్నాడు. ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు అంటే అద్దంకి పద్య శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. పండరంగడు అనేటువంటి వ్యక్తి బోయకొట్టాలను ఓడించి బోయకొట్టాలపైన నిరంతరం నిఘా ఉంచడానికి ఆ బోయకొట్టాలకు దగ్గరగా ఉన్న కందుకూరు అనేటువంటి దానిని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశాడు. కందుకూరుని ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ బోయకొట్టాలు అనేటువంటి ప్రాంతాలని రూల్ చేశాడు. ఈ కందుకూరు ప్రాంతానికి పండరంగడిని అధికారిగా నియమించాడు. ఎవరు అంటే కందుకూరు ప్రాంతానికి పండరంగడిని అధికారిగా నియమించారు. ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు. కందుకూరు అనేటువంటి ప్రాంతంలో కోటను నిర్మించాడు. కందుకూరు అనేటువంటి ప్రాంతాన్ని బెజవాడ వలె అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు. కందుకూరు అనేటువంటి ప్రాంతాన్ని బెజవాడ వలె అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు పండరంగడు. ఏ శాస్త్రంలో అంటే అద్దంకి పద్య శాసనం. ఏ శాస్త్రంలో అంటే అద్దంకి పద్య శాస్త్రం. ఒక 3 బిట్లు చూడండి. కందుకూరు అనేటువంటి దానిని బెజవాడ వలె అభివృద్ధి చేశాను అని చెప్పిన వ్యక్తి ఎవరు? పండరంగడు. కందుకూరుని బెజవాడ వలె అభివృద్ధి చేశాను అని చెప్పింది పండరంగడు. పండరంగడు వేయించినటువంటి ఏ శాస్త్రంలో చెప్పుకున్నాడు? అద్దంకి పద్య శాస్త్రం. అద్దంకి పద్య శాస్త్రాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు? పండరంగడు. అద్దంకి పద్య శాస్త్రాన్ని వేయించిన వ్యక్తి పండరంగడు. మరి కందుకూరు అనేటువంటి ప్రాంతాన్ని బోయకొట్టాల పైన నిరంతరం నిఘా ఉంచడం కోసం కందుకూరు వద్ద ఒక కోటను నిర్మించి అక్కడ నుంచి ఆ కందుకూరు సరౌండింగ్స్ ప్రాంతాలను పరిపాలించాడు. ఎవరు అంటే పండరంగడు అనేటువంటి వ్యక్తి. ఈ కందుకూరు వద్ద కోటను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు ఎగ్జామ్లో. కందుకూరు వద్ద కోటను నిర్మించింది ఎవరు? పండరంగడు. కందుకూరుని బెజవాడ వలె అభివృద్ధి చేసింది ఎవరు? పండరంగడు. అద్దంకి పద్య శాసనం వేయించింది ఎవరు? పండరంగడు అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా నెల్లూరు వద్ద ఉన్నటువంటి బోయకొట్టాలను ఆక్రమించి ఈ బోయకొట్టాల అన్నింటికీ కూడా ఈ కందుకూరిని ముఖ్య కేంద్రంగా చేసినటువంటి వ్యక్తి కూడా ఎవరు? పండరంగడు అనేటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి పండరంగడు. పండరంగడు ఎవరి యొక్క సైనికాధికారి? గుణగా విజయాదిత్యుడు. ఏమని చెప్పుకున్నాడు? ఆయన వేయించినటువంటి అద్దంకి పద్య శాసనంలో బెజవాడ వలె కందుకూరుని డెవలప్ చేశాను. కందుకూరుని ఎలా డెవలప్ చేశాను? బెజవాడ వలె అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు. కందుకూరుని బెజవాడ వలె అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు. ఎవరు అంటే ఈ పండరంగడు. పండరంగడు వేయించిన శాసనం అద్దంకి శాసనం. అద్దంకి పద్య శాసనం స్పెషాలిటీ తెలుగులో
మొట్టమొదటి పద్య శాసనం. అద్దంకి పద్య శాసనం స్పెషాలిటీ ఏంటండి? తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. దీని యొక్క ఛందస్సు ఏంటి అంటే తరూజా. ఛందస్సు అండి, గ్రామర్ అండి, తెలుగు గ్రామర్. ఈ పద్యం అనేటువంటిది ఏ ఛందస్సులో రాయబడింది అంటే తరూజా ఛందస్సులో రాయబడింది. ఏ ఛందస్సు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి, తెలుగు భాషకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. అద్దంకి పద్యశాస్త్రం ఏ ఛందస్సులో రాయబడింది అంటే తరూజా అనేటువంటి ఛందస్సులో రాయబడింది. అద్దంకి పద్యశాస్త్రాన్ని వేయించింది పండరంగడు. ఏ ఛందస్సులో రాశాడు? తరూజా ఛందస్సులో. అద్దంకి పద్యశాస్త్రం స్పెషాలిటీ ఏంటి? తెలుగులో మొట్టమొదటి పద్యశాసనం. మరి తెలుగులో మొట్టమొదటి గద్య శాసనం పద్యశాస్త్రం ఓకే, మరి గద్య శాసనం అంటే పద్యం రూపంలో కాకుండా ఒక వచనం రూపంలో ఉంటుంది, లెటర్స్ రూపంలో ఉంటాయి, వాక్యం రూపంలో ఉంటాయి. తెలుగులో మొట్టమొదటి గద్య శాస్త్రం క్రీస్తు శకం 575వ సంవత్సరంలో, క్రీస్తు శకం 575వ సంవత్సరంలో రేనాటి చోళ రాజు అయినటువంటి, క్రీస్తు శకం 575వ సంవత్సరంలో రేనాటి చోళ రాజు అయినటువంటి ధనుంజయుడు అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి, ధనుంజయుడు అనేటువంటి వ్యక్తి వేయించినటువంటి కలిమల్లా శాసనం. ధనుంజయుడు వేయించినటువంటి కలిమల్లా శాసనం అనేటువంటిది. ధనుంజయుడు వేయించినటువంటి శాసనం కలిమల్లా శాసనం. మళ్ళీ చెప్తాను చూడండి. తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం ఏంటి? అద్దంకి పద్యశాస్త్రం. అద్దంకి దగ్గర దొరికింది కాబట్టి అద్దంకి పద్యశాస్త్రం. ఎవరు రాసింది? పాండురంగడు లేకపోతే పండరంగడు. అద్దంకి పద్యశాస్త్రంలో ఏమని చెప్పుకున్నాడు? కందుకూరుని బెజవాడ వలె డెవలప్ చేశాను, అభివృద్ధి చేశాను అని చెప్పుకున్నాడు. కందుకూరు వద్ద కోట నిర్మించింది ఎవరు? పాండురంగడు లేకపోతే పండరంగడు. బోయగొట్టాలను ఆక్రమించుకొని ఆ బోయగొట్టాలన్నిటినీ కూడా నిరంతరం నిఘా ఉంచడం కోసం బోయగొట్టాలకు దగ్గరగా ఉన్న కందుకూరును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఆ ప్రాంతాన్ని ఎవరు అంటే పండరంగడు అనేటువంటి వ్యక్తి. పండరంగడు అనేటువంటి వ్యక్తి. మరి ఈ పండరంగడు అద్దంకి పద్యశాస్త్రంలో ఏ ఛందస్సును ఉపయోగించాడు? తరూజా ఛందస్సును ఉపయోగించాడు. ఏ ఛందస్సు అంటే తరూజా ఛందస్సు. మరి తెలుగులో మొట్టమొదటి గద్య శాస్త్రం ఏంటి? కలిమల్లా శాస్త్రం. ఎవరు వేయించారు? ధనుంజయుడు. ఏ వంశపు రాజు? రేనాటి చోళులు అంటే కడప కర్నూలు ప్రాంతం వాళ్ళు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు. రేనాటి చోళులు అంటే రేనాడు అంటే ఏమని చెప్పాను? కడప కర్నూలు. ఆ రేనాటి చోళులు అంటే కడప కర్నూలు ప్రాంతాన్ని పరిపాలించిన, రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళే రేనాటి చోళులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ ధనుంజయుడు అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 575వ సంవత్సరంలో వేయించిన కలిమల్లా శాసనమే తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం. ఈ ధనుంజయుడినే ఏమని పిలుస్తారు అంటే ఎరికల్ ముత్తురాజు అని కూడా పిలుస్తాం. ధనుంజయుడికి ఇంకొక పేరండి ఎరికల్ ముత్తురాజు. ధనుంజయుడికి ఇంకొక పేరు ఏంటి అంటే ఎరికల్ ముత్తురాజు. ఇక్కడ ఉంది చూడండి. ధనుంజయుడికి ఇంకొక పేరు ఏంటంటే ఎరికల్ ముత్తురాజు. ఓకేనా? నేను గుణగ విజయాదిత్యుడు గురించి చెప్తున్నాం. గుణగ విజయాదిత్యుడు అంటే మూడవ విజయాదిత్యుడు. అతని యొక్క శాసనాలు చెప్పుకున్నాం. ఏమేం శాసనాలు చెప్పుకున్నాము అంటే సాతులూరి శాసనం, ధర్మవరం శాసనం, కందుకూరు శాసనం. ఆయన యొక్క టైటిల్స్ చెప్పుకున్నాం. ఏమేం టైటిల్స్ చెప్పుకున్నాము అంటే గుణగ నెల్లాట, సమదీగత పంచమహాశబ్ద, త్రిపురమర్త్య మహేశ్వర, దానితో పాటు పృథ్వీ వల్లభ అనేటువంటి టైటిల్స్. మళ్ళీ ఆయన దగ్గర ఆయన విజయాలకు కారణమైనటువంటి 4 బ్రాహ్మణ సేనాధిపతుల గురించి చెప్పుకున్నాం. ఎవరు వాళ్ళు? కడియరాజు, పండరంగడు, రాజాదిత్యుడు, వినయడి శర్మ అనేటువంటి వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి గురించి చెప్తున్నాం. ఫస్ట్ కాదు, పండరంగడు గురించి చెప్తున్నాం. పండరంగడు ఏ ప్రాంతాన్ని రూల్ చేశాడు?
కందుకూరు ప్రాంతాన్ని రూల్ చేశాడు. కందుకూరు ప్రాంతానికి అధికారిగా పనిచేశాడు. గుణగ విజయాదిత్యుడి తరపున కందుకూరు ప్రాంతాన్ని రూల్ చేసింది ఎవరు అంటే పండరంగడు. గుణగ విజయాదిత్యుడి